హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీరు ఇచ్చినటువంటి సంతోషాన్ని మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారా? తిరిగి మళ్ళీ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారా? ఇంకెవరు కూడా హ్యాపీనెస్ ఇవ్వలేకపోతూ ఉన్నారా? వీటన్నిటికి సంబంధించి ఈరోజైతే మనం ఒక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి. తిరిగి మళ్ళీ మీ వద్దకు రావాలనుకుంటున్నారా? ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం టారో ఏం చెప్తుంది మొత్తం కూడా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది చూద్దామండి. మనమైతే యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది అనేది చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలండి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫు నుంచి. ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అందాలండి. అదేవిధంగా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి దీవెనల వల్ల ఖచ్చితంగా కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజైతే మనం లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదామండి. లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దాం. మీరు ఇచ్చినటువంటి ఆ హ్యాపీనెస్ ఇంకెవరు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారా? తిరిగి మళ్ళీ మీ పర్సన్ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారా? ఎలాంటి ఆన్సర్ మనకు వస్తుంది? టారో ఎలాంటి ఆన్సర్ చెప్తుంది? ఇవన్నీ కూడా మనం 10 కార్డ్స్ తీసి ఫుల్ రీడ్ అయితే చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. 10 కార్డ్స్ తీద్దాం. And 2 and 3 and 4 and 5 6 and 7 and 8 and 9 and 10. ఓకే, ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మనకి అనేది ఫుల్ రీడ్లో చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. లైఫ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కెరియర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి వీటన్నిటిని కూడా ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని గురించి కూడా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సిచ్యువేషన్స్లో థింక్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే మీ పర్సన్ దగ్గర ఉండేటువంటి హ్యాపీనెస్ ఉందా లేదా, మన పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫేస్ చేయలేదు. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన పర్సన్ మనకు క్లియర్ చేసేవాళ్ళు. ఎలాంటి అయినా సరే మనకు ముందు అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు, మంచి అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు. ఇలా ఓవర్కమ్ చేద్దాం, ఇలా ముందుకెళ్ళొచ్చు, ఇలా లైఫ్లో మనం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలా మనకు మంచి అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది అరైజ్ అయిందో ఈ గ్యాప్లో మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. చెప్పాలంటే ఒక ఒంటరి ప్రయాణం అని చెప్పొచ్చు. ఒంటరి ప్రయాణాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ థాట్స్ ఖచ్చితంగా మనసులో తిరుగుతూ ఉన్నాయి, ఆలోచిస్తూ ఉన్నారు ఈ థాట్స్ మొత్తాన్ని గురించి కూడా. బట్ ఎక్కడ కంట్రోల్ మిస్ అవ్వట్లేదు. చాలా కంట్రోల్డ్గానే ఉన్నారు, కూల్గానే థింక్ చేస్తూ ఉన్నారు. బట్ వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. బట్ మన పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా లేదు, ఇలాంటి ఛాలెంజెస్ ఏవొచ్చినా సరే ఒక హోప్ ఉండింది, ఒక కేరింగ్ ఉండింది, నేనున్నాను అని చెప్పేసి ఒక కేరింగ్ ఉండింది. బట్ ఒక హ్యాపీనెస్ ఉండింది అప్పుడు. బట్ ఇప్పుడు అలాంటి ఒక హ్యాపీనెస్ లేదు. ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి, ఫేస్ చేస్తూ ఉన్నాం. ఉన్నారు మనకి అడ్వైజెస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ అంతటి హోప్ రావట్లేదు, తను ఇచ్చినటువంటి హోప్ అనేది రావట్లేదు. తను చూపించినటువంటి కేరింగ్ అనేది చూపించట్లేదు.
అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఎలా అయినా ఒక రీయూనియన్ అనేది ఉంటే బావుంటుంది. సో, అంత మంచి కేరింగ్‌ని మనం మిస్ అవ్వకూడదు. అంత హోప్‌ని మనం ఇచ్చినటువంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. అంత మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఒకసారి మిస్ అయితే మళ్ళీ అలాంటి ఛాన్సెస్ సో, మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. సో, అలాంటి ఒక పర్సన్‌ని ముఖ్యంగా ముందు మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన అయితే సో, చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఏదైతే ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ముఖ్యంగా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఈ ప్రాబ్లమ్స్‌లో నుంచి లేదు ఈ ఛాలెంజెస్‌లో నుంచి ఖచ్చితంగా ఒక రీయూనియన్‌ని కోరుకుంటూ ఉన్నారు. తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో, చాలా హ్యాపీ మూమెంట్స్‌ని మనం సో, ఫేస్ చేయడం అనేది జరిగింది. సో, చాలా హ్యాపీ మూమెంట్స్‌ని మనం ఇంతకుముందు సో, చూసాం. అలాంటి హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ వస్తే బావుంటుంది. మళ్ళీ మన కెరియర్ అనేది లేదు ఒక రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్తుంది. సో, ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ గూడా సో, అలాంటి ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. అంత హోప్ ఇచ్చారు పర్సన్. సో, ఆ ఇచ్చినటువంటి హ్యాపీనెస్ ఇంకా గుర్తుంది. సో, అది రీకలెక్ట్ అవుతూ ఉంది మనసులో. తిరిగి ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. సో, యూనివర్స్ చెప్తూ ఉంది ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. బట్ ఎక్కడ కూడా కంట్రోల్ అనేది మిస్ అవ్వట్లేదండి. సో, చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రొటెక్షన్ ఉండిందో ఏదైతే ప్రాబ్లమ్ ఎలా అయితే సాల్వ్ చేస్తూ వచ్చారో సో, మాటల్లో గూడా హానెస్టీ చూపించడం, ఇవన్నీ గూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. తనలో తను మీ పర్సన్ తనలో తను రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ప్రీవియస్‌గా ఎలా ఉండింది? ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్‌ని గూడా మనం ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. బట్ అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో, తనిచ్చినంత హానెస్ట్‌గా, తను చూపించినంత కేరింగ్‌గా, లేదు తను తను ఇచ్చినటువంటి హోప్ ఇంకెవరు గూడా ఇవ్వలేకపోతున్నారు. సో, అక్కడ హ్యాపీనెస్ ఉండింది. చాలా హ్యాపీనెస్‌ని మనం ఫేస్ చేసాం. బట్ ఇప్పుడు అంత హ్యాపీనెస్ లేదు. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, మనసులో ఒకసారి ఈ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే ఉండాలి అని చెప్పేసి ఒక హానెస్టీగా ముందుకెళ్ళాలి రిలేషన్‌లో. సో, ఖచ్చితంగా ఎక్కడ కూడా ఆ రిలేషన్‌లో గ్యాప్ అనేది ఉండకూడదు. సో, గ్యాప్ లేకుండా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా మీరిచ్చినటువంటి ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో, మీరిచ్చినటువంటి హోప్ ఏదైతే ఉందో, సో, ఇంక అది ఎవరు గూడా ఇవ్వలేరు అనేటువంటి ఒక ఒపీనియన్‌కైతే వస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఆ హోప్ గాని, ఆ కేరింగ్ గాని కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా సో, ఇంత హోప్ ఇచ్చేటువంటి పర్సన్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. ఇంత హానెస్టీ ఉండేటువంటి పర్సన్‌ని ఎక్కడ కూడా మనం మిస్ అవ్వకూడదనేటువంటి ఒక రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ కొన్ని కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి లైఫ్‌లో. సో, కామన్‌గా కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం అప్‌కెళ్తూ ఉంటాం లైఫ్‌లో. కొన్ని సందర్భాల్లో మనం డౌన్‌కొస్తూ ఉంటాం. బట్ ఎక్కడ కూడా మనం హోప్ అనేది మిస్ అవ్వకూడదు. సో, ఆ హోప్ ఇచ్చేటువంటి పర్సన్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సో, మనం మిస్ అవ్వకూడదు. సో, ఎంత మనం డౌన్‌కొచ్చినా సరే, సో, ఒక పర్సన్ మనకు గాని హోప్ ఇస్తే, నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు అనేటువంటి ఒక హోప్ గానిస్తే, సో, ఖచ్చితంగా మనం మళ్ళీ మన కెరియర్‌లో గాని, లైఫ్‌లో గాని ఒక ఉన్నత స్థానానికెళ్ళటానికి సో, అవకాశమైతే ఉంది. సో, అలాంటి ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్‌ని అలా మంచి ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో గూడా సో, మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఒపీనియన్‌లో అయితే ఉన్నారు. సో, ఇవన్నీ గూడా ఏదైతే ప్రీవియస్‌గా సో, ఇవన్నీ చూసారో అవన్నీ గూడా ఒకసారి రీకలెక్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటైతే ఉన్నారండి. బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ పర్సన్ ప్రెజెంట్ కూడా సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని కొంతవరకు ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో, ఆల్ ఆఫ్ సడెన్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అది జాబ్ కానివ్వచ్చు, జాబ్ చేసేటువంటి సో, సిట్యుయేషన్స్‌లో కానివ్వచ్చు, లేదు కెరియర్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు. సో, ఎనీ ప్రాబ్లమ్ ఏదైనా కానివ్వచ్చు. ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్ని నెగెటివ్ చేంజెస్ కూడా వస్తూ ఉన్నాయి. సో, వచ్చేటువంటి ప్రతి చేంజ్ కూడా పాజిటివ్‌గా ఉండట్లేదు. కొన్ని నెగెటివ్‌గా ఉంటున్నాయి. ప్రాబ్లమ్స్ అనేవి చెప్పకుండా వస్తూ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అనే ఆల్ ఆప్షన్ సో, ఇలా వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ సో, ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఇలా వచ్చినప్పుడు ఏందంటే ఒక థాట్ అనేది కూడా వస్తూ ఉంది. ఓవర్‌కమ్ చేసుకొని ఎళ్ళేటువంటి ప్రతిసారి గూడా సో, ఒక ఆలోచన అయితే వస్తూ ఉంది. ఎలా అయినా సరే ఇంతకుముందు మనకేదైతే ఒక హోప్ ఉందో, సో, ఆ హోప్ అనేది ఇప్పుడు మనం మిస్ అయ్యాం. సో, ఇంతకుముందు మనకు ఒక కేరింగ్ అనేది ఏదైతే ఉందో, ఆ కేరింగ్ మనం ఇప్పుడు మిస్ అయ్యాం. సో, అలాంటి ఒక కేరింగ్ ఉండాలి. సో, అలాంటి ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ అయితే ఉండాలి. సో, అలాంటి పర్సన్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. ఆ హ్యాపీనెస్‌ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో, ఆ థాట్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ సో, ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి. సో,
అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. అలానే ప్రాబ్లమ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం. సో, ప్రాబ్లమ్స్ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా కొన్ని కొన్ని మిస్టేక్స్ సో, మన వైపు చూపించడం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ్యులు చేయడం. సో, ఇలాంటి సందర్భాలండి కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం హర్ట్ అవ్వచ్చు. కొంత బాధపడొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తూ ఉన్నాయి. బట్ మన ఇన్వాల్వ్‌మెంట్ లేదు. బట్ అయినా సరే మనల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం బాధపడొచ్చు. బాధపడేటువంటి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు అగ్రెసివ్ బిహేవియర్ అది సో, మన మిస్టేక్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివ్వచ్చు, లేదు జాబ్ చేసేటువంటి అక్కడ సిట్యుయేషన్స్‌లో అయినా కానివ్వచ్చు. సో, మన మీద కొంతమంది అగ్రెసివ్ బిహేవియర్ చూపించొచ్చు. సో, ఇవన్నీ కూడా సో, మనం కొన్ని కొన్ని క్షణాల్లో లేదు కొన్ని కొన్ని మూమెంట్స్‌లో మనం బాధపడినటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ అప్పుడు ఒక కేరింగ్ మనకొక హోప్. సో, మనల్ని ఏం కాదు నువ్వు ముందుకెళ్ళొచ్చు, నువ్వు సాధించగలవు, కెరియర్‌లో నువ్వు చేయగలవు అనేటువంటి ఒక హోప్ ఏదైతే ఉందో, ఆ హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో, ఖచ్చితంగా ఆ పర్సన్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సో, మర్చిపోలేం. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది మనం కోరుకుంటాం. బట్ ఏదైనా గ్యాప్ అరైజ్ అయ్యి ఉండొచ్చు. సో, ఒక చిన్న మధ్యలో డిస్టర్బెన్సెస్ వల్ల కానివ్వచ్చు, లేదు ఆల్ ఆఫ్ సడెన్ వచ్చినటువంటి చేంజెస్ వల్ల కానివ్వచ్చు, ఒక గ్యాప్ అనేది సో, మధ్యలో అరైజ్ అయ్యి ఉండొచ్చు. బట్ మనకు మనం సోల్ సెట్ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. మనకు మనం సో, మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ అయితే బావుండు. సో, అలాంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, ఒక రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. సో, ఇంకెక్కడ కూడా గ్యాప్స్ ఉండేటువంటి అవకాశం లేదు. అనేటువంటి ఒపీనియన్‌కి మనం రావటం అనేది జనరల్‌గా జరుగుతుంది. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది సో, మనం కోరుకుంటాం. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ప్రాబ్లమ్స్ అనేవి ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చేయనటువంటి మిస్టేక్స్ కూడా కొన్నిసార్లు మనల్ని రీజన్‌గా చూపిస్తూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కొంత మనకు బాధ కలుగుతుంది. సో, మనకి మనం ధైర్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. సో, ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ గ్రోత్ ఉంటుంది. చేంజ్ వస్తుంది. ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది అని చెప్పేసి మనకు మనం ధైర్యం చెప్పుకుంటాం. సో, మనకు మనం ధైర్యం చెప్పుకోవడంతో పాటు మనకు ధైర్యం చెప్పేటువంటి ఇంకొక పర్సన్ మనతో పాటు ఉంటే సో, ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, అలాంటి పర్సన్‌ని ఖచ్చితంగా గూడా తిరిగి మళ్ళీ రీయూనియన్ కోరుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. సో, అలా ఇచ్చేటువంటి కేరింగ్ అనేది ఇంకెవరు ఇవ్వలేకపోవడం అనేది సో, జనరల్‌గా జరుగుతుంది. ఒక థాట్ అనమాట. ఒక ఆలోచన మనకొస్తూ ఉంటుంది జనరల్‌గా. సో, అలాంటి ఒక మనకు హోప్ అనేది ఇంకెవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది సో, ఉంటే బావుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోటి ఒక రీయూనియన్ అనేది కోరుకోవడం అనేది జనరల్‌గా జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే సో, మనకు చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ సో, చెప్తూ ఉంది. ఒక డైరెక్షన్‌లో ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉండాలి అనేటువంటి ఒక డైరెక్షన్‌లో అయితే వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ కూడా సో, మనకు చెప్తూ ఉందండి. ఒక క్లియర్‌గా డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి, రిలేషన్‌లో సక్సెస్ గురించి, తిరిగి మళ్ళీ రీయూనియన్ గురించి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో, కోరుకుంటున్నారు. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది కోరుకోవట్లేదు. సో, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సో, రిలేషన్‌ని మిస్ అవ్వకూడదు. ఒక హ్యాపీ మూమెంట్స్ ఇంతకుముందు ఏదైతే హ్యాపీ మూమెంట్స్‌ని మనం ఫేస్ చేసామో, అలాంటి హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండాలి. సో, ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా సో, ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి. ఒక డైరెక్షన్‌లో మీరు ముందుకెళ్తూ ఉన్నారు. అందులో ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఉంది. విన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సక్సెస్ రావటానికి ఛాన్స్ ఉంది. చాలా ఆపర్చునిటీస్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం కానివ్వచ్చు, లేదంటే రిలేషన్‌లో ఏర్పడినటువంటి గ్యాప్స్‌ని తగ్గించడం కోసం కానివ్వచ్చు. సో, వీటన్నిటి గురించి కూడా ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా. యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. సో, చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలనేవి రాబోతూ ఉన్నాయండి. సో, వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వబోతూ ఉన్నారు. సో, వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు సక్సెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చాలా ధైర్యంగా స్టెప్స్ ఏస్తూ ఉన్నారు. సో, కెరియర్‌లో ముఖ్యంగా ముందుకెళ్ళేటువంటి సిట్యుయేషన్స్‌లో కెరియర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకునేటువంటి సో, సిట్యుయేషన్స్‌లో కానివ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి చేంజెస్ వచ్చినా, ముఖ్యంగా ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఆ క్లియర్ చేసుకునేటువంటి పర్పస్‌లోనే ఒక్కసారి ఆలోచన మనసులో మెదులుతూ ఉంది. సో, ఇంతకుముందు నాకొక హోప్ ఉండింది. ఇంతకుముందు ఒక కేరింగ్ ఉండింది. ఇప్పుడు ఆ హోప్ గాని, కేరింగ్ గాని మిస్ అవుతూ ఉన్నాం. సో, అలాంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. తిరిగి మళ్ళీ రీయూనియన్ ఉంటే బావుంటుంది. సో, ఈ గ్యాప్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోతే బావుంటుంది అనేటువంటి ఒక థాట్ అయితే వస్తూ ఉంది మనసులో.
సో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా స్టెప్స్ ఏస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా విల్ పవర్‌ని మిస్ అవ్వట్లేదు. మీరేదైతే డైరెక్షన్ అనుకున్నారో, మీరేదైతే ఒక గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్ వైపు సక్సెస్‌ఫుల్‌గా అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక రీయూనియన్ జరగడానికి అవకాశం అయితే ఉంది. మీ గురించి ఒక మంచి పాజిటివ్ థాట్ అయితే ఉంది. మీరిచ్చినటువంటి హ్యాపీనెస్ ఇంకెవరు ఇవ్వలేరు అనేటువంటి ఒక ఒపీనియన్‌కి అయితే వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే కోరుకుంటూ ఉన్నారు రిలేషన్‌లో. తిరిగి మళ్ళీ మీ వద్దకి రావాలి. ఒక మంచి రిలేషన్ తోటి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటైతే ఒక డైరెక్షన్ తోటి సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానివ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేనున్నాను అనేటువంటి హోప్ ఇవ్వడం కానివ్వచ్చు. ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం కానివ్వచ్చు. లేదు కొన్ని కొన్ని సార్లు మీ మీద కోపాన్ని ప్రదర్శించినా సరే, ఖచ్చితంగా ఆ కోపంలో కూడా మీ కెరియర్‌లో బావుండాలి. మీరు సక్సెస్ వైపు అడుగులు వేయాలి అని చెప్పేసి ఆ కోపంలో కూడా ప్రేమను చూపించడం, మాటల్లో నిజాయితీ ఇవన్నీ కూడా ఒకసారి మనసులో మెదులుతూ ఉన్నాయి. ఒక మంచి పర్సన్ చాలా హ్యాపీనెస్ మనం ఆ రిలేషన్‌లో ఉన్నప్పుడు చాలా హ్యాపీనెస్ తోటి మనం ఉన్నాం. ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది అరైజ్ అయింది. థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, సంథింగ్ ఇంకొక రీజన్ వల్ల కావచ్చు, లేదా ఇంకొక రీజన్ వల్ల కానివ్వచ్చు. ఒక చిన్న గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్ అనేది కొంచెం ఎక్స్‌పాండ్ అయింది. కొంచెం పెద్దదయింది ఆ గ్యాప్ అనేది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఒక మంచి హ్యాపీనెస్‌ని మనం మిస్ అయ్యాం. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అయ్యాం. తిరిగి మళ్ళీ రీయూనియన్ ఉంటే బావుంటుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. హానెస్టీ గురించి ఆలోచిస్తున్నాం. నిజాయితీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. క్లారిటీ గురించి ఆలోచిస్తున్నాం. ఎంత క్లారిటీగా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేశారు. ఎంత క్లారిటీగా చెప్పేవాళ్ళు. ఎంత ఎంత క్లారిటీగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకిచ్చేవాళ్ళు. ఒక పాజిటివ్ వర్డ్స్ ఉండేయి. అలా ఉన్నా సరే ఒక గ్యాప్ అనేదొచ్చింది. సంథింగ్ ఇప్పుడు ఎలా అయినా సరే ఒక రీయూనియన్ అనేది ఉంటే బావుంటుంది. ఖచ్చితంగా ఈ రీయూనియన్ గూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తే బావుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. హానెస్టీ గురించి ఆలోచిస్తున్నారు. నిజాయితీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీకిచ్చినటువంటి హోప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చూపించినటువంటి కేరింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. మనసులో మెదులుతూ ఉన్నాయి. వచ్చినటువంటి గ్యాపు తగ్గిపోతే బావుండు. ఆ గ్యాపు తగ్గిపోయి తిరిగి మళ్ళీ ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ జరిగితే బావుంటుంది. ఒక గ్రోత్ ఉంటే బావుంటుంది. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ ఉంటే బావుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ చిన్న చిన్న గ్యాప్స్ ఏదన్నా వచ్చినా సరే, ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది. ఖచ్చితంగా మీరు క్లియర్ చేసుకొని ముందుకెళ్ళగలరు అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. హానెస్టీ గురించి చెప్తూ ఉంది. నిజాయితీ గురించి చెప్తూ ఉంది యూనివర్స్ కూడా. అలాంటి ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉందండి. అండ్ ఆపర్చునిటీస్ ఇందాక ప్రీవియస్‌గా కూడా మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. చాలా ఆపర్చునిటీస్ ముఖ్యంగా రాబోతూ ఉన్నాయండి. ఫైనాన్షియల్‌గా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ముఖ్యంగా మీరు గాని, మీ పర్సన్ గాని ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, వాటి గురించి కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. ముఖ్యంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రీవియస్‌గా మీ పర్సన్ ఇచ్చినటువంటి హోప్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని క్లియర్ చేయడం, ఫైనాన్షియల్‌గా ముందుకు తీసుకొని వెళ్ళడం. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. వాటిలో కూడా ఒక హ్యాపీనెస్ మళ్ళీ రావాలి. అలాంటి ఒక హ్యాపీనెస్ మళ్ళీ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనసులో చాలా కోరికలున్నాయండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి టైం అనేది రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఆ మనసులో కోరికలుండే అన్నీ కూడా నెరవేరి ఖచ్చితంగా తిరిగి రీయూనియన్ అనేది జరగటానికి పాసిబుల్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ కూడా సో చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్తుందండి. ఖచ్చితంగా రీయూనియన్ అయితే సక్సెస్ అవ్వబోతూ ఉంది. తిరిగి మళ్ళీ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళి రిలేషన్‌షిప్‌ని ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్
ఖచ్చితంగా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాన్స్ మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌కి సంబంధించి, లేదు రిలేషన్‌లో వచ్చినటువంటి ఆ గ్యాప్‌కి సంబంధించి, ఆ గ్యాప్‌ని ఎలా అయినా తగ్గించాలి. తిరిగి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది. సో, యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది. అంటే ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా మీ రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో, తిరిగి రీయూనియన్ జరగబోతూ ఉంది. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతోంది. సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌లో ముందుకెళ్ళబోతూ ఉన్నారు. మీరేదైతే కెరియర్‌కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో, ఏదైతే ఫైనాన్షియల్‌గా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. సో, కెరియర్‌లో ఒక సక్సెస్ అనేది రాబోతోంది. ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా వచ్చినటువంటి ఒక మంచి ఆపర్చునిటీస్‌ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఇంకా యూనివర్స్ చెప్తూ ఉంది. సో, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా నేర్చుకుంటూ ఉన్నారు. సో, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తూ ఉన్నాయి, గ్యాప్స్ ఎలా వస్తూ ఉన్నాయి రిలేషన్‌లో. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి, ఈ గ్యాప్స్‌ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఫ్యూచర్‌లో ఈ గ్యాప్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా ఒకప్పుడు మీ పర్సన్ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో ఖచ్చితంగా మీరు కొంత నేర్చుకున్నారు. బట్ ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. సో, ఆ పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. సో, ఆ పాజిటివ్ వర్డ్స్‌ని మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. ఆ హ్యాపీ మూమెంట్స్‌ని మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక మంచి చక్కటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఒక పాజిటివ్ రీయూనియన్ ఉండాలి. మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి కొలాబరేషన్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళటానికి, ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఉండటానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక మంచి రియూనియన్ అయితే జరగబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి కెరియర్ ఉండబోతూ ఉంది. మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి మీ పర్సన్ ఏదైతే కోరుకుంటున్నారో ముఖ్యంగా ఒక పాజిటివ్ రీయూనియన్ ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్‌షిప్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనేవి చాలా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఒక కొత్త ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. ఒక రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్ళేటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళటం. అదేవిధంగా బ్యాలెన్స్ చేయడం. హ్యాపీనెస్‌ని గానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ గానీ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్‌ని గానీ, హ్యాపీనెస్‌ని గానీ బ్యాలెన్స్ చేయడం. ఇవన్నీ కూడా రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తానికి ఉపయోగపడతాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ చూద్దామండి నెక్స్ట్. ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ముఖ్యంగా ఫేస్ చేశారో, ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. హ్యాపీ మూమెంట్స్‌ని ఏ విధంగా అయితే రీకలెక్ట్ చేసుకుంటున్నారో, ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి. ఎలా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతూ ఉన్నాయి? ఎలా ఇంత గ్యాప్ ఎలా వచ్చింది? డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎలా మిస్ అయింది? తిరిగి మళ్ళీ మనం రీయూనియన్ కోరుకుంటున్నాం. ఓకే. రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నాం. మళ్ళీ ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, ఆ హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ కావాలని అనుకుంటున్నాం. అసలు ఇంత లాస్ ఎలా వచ్చింది? ఇంత మనం వర్రీ అవ్వటానికి రీజన్ ఏంది? ఆ గ్యాప్‌కి సంబంధించి రీజన్ ఏంది? అసలు ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? థర్డ్ పర్సన్ వల్ల స్టార్ట్ అయిందా? లేదు ఇంకొకటి ఫైనాన్షియల్ రీజన్ ఏమన్నా ఉందా? లేదంటే మనం ఏదన్నా అగ్రెసివ్ అయ్యామా? ఓవర్ థింకింగ్‌లోకి ఏమన్నా వెళ్ళామా? లేదంటే ఏమన్నా థింక్ చేశామా? ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి మీ పర్సన్. ఖచ్చితంగా జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోయాం? ఎందుకు ఈ సాల్వ్ చేసుకోలేకపోవడం వల్ల ఇంత గ్యాప్ అనేది అరైజ్ అయింది. ఈ గ్యాప్ వల్ల ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది. ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటున్నారండి. హ్యాపీ మూమెంట్స్‌ని ఏ విధంగా అయితే రీకలెక్ట్ చేసుకుంటున్నారో, జరిగినటువంటి ఈ లాస్ కానివ్వచ్చు, జరిగినటువంటి ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు, వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, వచ్చినటువంటి గ్యాప్ కానివ్వచ్చు, వీటన్నిటిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యూచర్‌లో ఒకసారి మళ్ళీ తిరిగి రీయూనియన్ అయిన తర్వాత రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళేటప్పుడు ఎక్కడా కూడా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకూడదు. ఒకవేళ వచ్చినా మనం ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించింది అయితే ఖచ్చితంగా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చినటువంటి లాస్ కానివ్వచ్చు,
లేదు జరిగినటువంటి ఈ గ్యాప్‌కి సంబంధించి కానివ్వచ్చు. సో, వీటికి సంబంధించి అయితే ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం. సో, కొన్నిసార్లు కంట్రోల్ మిస్ అవ్వటం. సో, అసలు ఎలా వచ్చింది? ఇంత మంచి పర్సన్‌ని మనం ఎలా మిస్ అయ్యాం? ఎంత కేరింగ్ చూపిస్తూ ఉన్నారు. లేదు ఇంత హోప్ ఇస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ ఎలా అరైజ్ అయింది మరి? సో, ఇక్కడ ఎలా మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఆలోచించేటప్పుడు కొంత ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం. కొంత ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది మిస్ అవ్వటం. సో, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. సో, మళ్ళీ మనం బయటికి రావటం. సో, ఆలోచించడం. సో, ఈ ఫ్యూచర్‌కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకోవడం. సో, ఎక్కడ కూడా మళ్ళీ గ్యాప్ అనేది రాకూడదు ఫ్యూచర్‌లో. ఒకసారి రీయూనియన్ అయిన తర్వాత మనం ఒక హోప్ అనేది ఇద్దాం. సో, ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ అరైజ్ అయిందో మనం ఫైండ్ ఔట్ చేద్దాం. దానివల్ల సో, ఫ్యూచర్‌లో కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి, ఖచ్చితంగా ఒక ఒపీనియన్‌కి అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఉండబోతూ ఉంది. సో, చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రీయూనియన్‌కి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. సో, వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకుంటూ ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. సో, రీయూనియన్ జరుగుతుంది ఖచ్చితంగా. మనసులో కోరిక అయితే ఉంది. సో, దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఖచ్చితంగా విన్నింగ్ వైపు వెళ్తూ ఉన్నారు. ఒక మంచి డైరెక్షన్‌లో మీరు వెళ్తూ ఉన్నారు. సో, దాన్ని సాధించగలిగినటువంటి పవర్ గూడా మీ దగ్గరుంది. సో, ఖచ్చితంగా మీకుండేటువంటి పవర్ తోటి దాన్ని సాధించగలరు. మీరు అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి సో, యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. అండ్ ఫైనల్‌గా సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, మీరేదైతే ప్రీవియస్‌గా హ్యాపీ మూమెంట్స్‌ని మీరు ఫేస్ చేశారో, సో, ఏదైతే మళ్ళీ తిరిగి కోరుకుంటూ ఉన్నారో, మీరిచ్చినటువంటి హ్యాపీనెస్ ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ తిరిగి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అలాంటి హ్యాపీ మూమెంట్స్ అనేవి మళ్ళీ రాబోతూ ఉన్నాయండి. తిరిగి ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ అయితే జరగబోతూ ఉంది. మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్‌ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు. ఒక మంచి సర్ప్రైజెస్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి కొలాబరేషన్‌లో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి, సక్సెస్ వైపు, డైరెక్షన్ వైపు వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఒక మంచి సెలబ్రేషన్స్ ఉండబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అయితే మళ్ళీ రాబోతూ ఉన్నాయి. సో, మీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒక మంచి కొలాబరేషన్ తోటి, ఒక మంచి టీమ్ వర్క్ తోటి ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్. మీరిచ్చినటువంటి సంతోషాన్ని ఇంకెవరు ఇవ్వలేకపోతున్నారా? సో, తిరిగి మీ పర్సన్ మీ వద్దకు రావాలని కోరుకుంటున్నారనే దానికి సంబంధించి సో, మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ చేసామండి. సో, ఫ్రెండ్స్ మీరు గాని ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో, మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఛానల్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, మా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి, ఒక మంచి లైఫ్‌లో పాజిటివ్ గ్రోత్ ఉండాలి అని చెప్పేసి, వాళ్ళ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.